కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మహేష్ బాబు ఎన్టీఆర్ కు హిట్లు ఇచ్చిన దర్శకుడు 2 ఏళ్లుగా ఖాళీగా ఉన్నాడు. ఒకానొక టైంలో 6 ఏళ్లు మెగాఫోన్ పట్టలేదు. 15 ఏళ్ల నుంచి సక్సెస్ చూడని ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కొత్త సినిమా పూజా కార్యక్రమంతో మొదలైంది. ఇంతకీ ఆ దర్శకుడు ఏ హీరోను డైరెక్ట్ చేస్తున్నాడు? శ్రీను వైట్ల స్టార్ డైరెక్టర్ అయినా అదొకప్పుడు. దూకుడు, రెడీ, వెంకీ, దుబాయ్ శ్రీను వంటి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు హిట్ కోసం కొన్నేళ్లుగా వెయిట్ చేస్తున్నాడు. దూకుడు తర్వాత సరైన హిట్ పడలేదు. బాద్షా యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకుంది. ఆకడు, బ్రూస్లీ, మిస్టర్, అమర్ అక్బర్ యాంటోనీ ఫ్లాప్స్తో స్టార్ ఇమేజ్ ఒక్కసారిగా డౌన్ఫాల్ అయింది. లాస్ట్ మూవీ విశ్వంకు పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. అమర్ అక్బర్ యాంటోనీ డిజాస్టర్ తర్వాత శ్రీను వైట్ల గ్యాప్లో పడిపోయాడు. మరో సినిమాతో రావడానికి 6 ఏళ్లు పట్టింది. 2024లో వచ్చిన విశ్వం తర్వాత శర్వానంద్ను డైరెక్ట్ చేసే సినిమాను శుక్రవారం పూజా కార్యక్రమంతో మొదలుపెట్టాడు. ముందుగా నితిన్తో ఈ సినిమాను తీయాలనుకున్నా వర్కౌట్ కాకపోవడంతో ఈ ప్లేస్లోకి శర్వా వచ్చాడు. సామజ వరగమన సింగిల్ మూవీకి మాటలు రాసిన నందు కథ ఇచ్చాడు. ఏకే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మిస్తోంది. జార్జ్ క్రిష్ సెట్స్ పైకి రాకుండానే రిలీజ్ డేట్ ప్రకటించారు. 2027 సంక్రాంతి బరిలో చిరంజీవి, వెంకటేష్, రవితేజ వంటి పెద్ద హీరోలు ఉన్నా సంక్రాంతి శర్వాకు కలిసొచ్చింది. సంక్రాంతికొచ్చిన శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా, నారీ నారీ, నడుమ మురారితో హ్యాట్రిక్ కొట్టాడు శర్వా. దీంతో 2027 సంక్రాంతికి ఎంత కాంపిటీషన్ ఉన్నా ఇదే పండక్కి రావాలన్న పట్టుదలతో మేకర్స్ ఉన్నారు. జనవరి 14న రిలీజ్ అంటూ విడుదల తేదీ ప్రకటించడం విశేషం. గతంలో చాలా కాలం యాక్షన్ ఎంటర్టైన్మెంట్ జానర్ కు శ్రీను వైట్ల కేర్ ఆఫ్ గా నిలిచాడు. అయితే ఈసారి నవ్విస్తూనే సైంటిఫిక్ జానర్ ట్రై చేస్తున్నాడని తెలిసింది. కథ, జానర్ ఎలాంటిదైనా భారీ బడ్జెట్ కు వెళ్లకుండా పెట్టుబడి రాబట్టే సినిమాతో శ్రీను వైట్ల వస్తాడో లేదో చూడాలి మరి.